హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ గుడ్ న్యూస్ చెప్పారండి. ఆసరా పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ఈ నెల పెన్షన్ల పైన ఏ తేదీ నుంచి జమ చేస్తారు ఏంటనేది ఇందుకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. 4 పథకాలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పారండి. సో లేటెస్ట్ ఉన్న తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇటీవల కాలంలో హామీ ఇచ్చిన మేరకు ఒక్కొక్కరికి ఏదైతే వికలాంగులకు 6,000 రూపాయలు, ఇక వృద్ధుల ఒంటరి మహిళలకు 4,016 రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు. దీనిపైన మంత్రి సీతక్క గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో 10 లక్షల మంది గ్రామ సభలో అయితే ఉన్నారని, వాటికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో ఎంట్రీ అయితే జరిగింది. వెరిఫికేషన్ అయితే నడుస్తుందట. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా ఎవరు అర్హులు ఏంటనేది ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారట. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈరోజు కేబినెట్ భేటీ అయితే జరిగింది. అసెంబ్లీ 2 నిమిషాలు జరిగి తర్వాత వాయిదా వేశారు. సో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరోసారి బడ్జెట్ సంబంధించి ఏదైతే ప్రభుత్వం కొత్త పెన్షన్లు అనేది ఇవ్వాలని చూస్తున్నారో వారికి అయితే ప్రభుత్వం ఈ బడ్జెట్లో అయితే పదునైతే కేటాయించి తర్వాత నెక్స్ట్ ఆ డబ్బులు అనేది ప్రతి నెల కూడా మనకు ఇవ్వనున్నారనమాట. కొత్త లిస్ట్ ఆధారంగా పాత లిస్టులో కూడా చాలామంది అనర్హులుగా తీసుకుంటున్నారట. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆధార్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకోవడంతో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వారు 2 రకాలు. ఒకటేమో వారు ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్ అయితే 10,000 రూపాయలు నెలకు వస్తున్నాయి. ఇప్పుడు ఆసరా పెన్షన్ 4,000 వస్తున్నాయి అనమాట. సో అటువంటి వారిని అందరినీ కట్ చేస్తున్నారండి ప్రతి నెల కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డులు అయితే కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల వారిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు. కొంతమంది ఆసరా పెన్షన్లు తెచ్చుకునే వారు కూడా ఎందుకంటే నిర్లక్ష్యం వహించడం కాదు కానీ దూర ప్రాంతాలు ఉన్నప్పుడు 2-3 నెలల పెన్షన్ తీసుకోకపోవడం, దాంతోపాటు కొంత ఆసరా పెన్షన్లతో పాటు దూర ప్రాంతాలు ఉన్నప్పుడు బియ్యం కూడా తీసుకోకపోవడం, కార్డు అనేది కొట్టేశారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వారికి మరో అవకాశం ఇవ్వడంతో కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ కూడా చేస్తున్నారు. కొత్తగా వారి పేరు కూడా రావడం జరిగింది. కొంతమందికి రాలేదు, వాళ్ళు మళ్ళీ కూడా అవకాశం అయితే ఇచ్చింది. మార్చి 31 తారీఖున వారికి అయితే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఈ 4 పథకాల్లో రైతులకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి అంటే భూమి ఉండి ఏదైతే భూమి లేకుండా ఉంటారో వారికి 6,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తున్నారు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఇక మరొకటి రైతు భరోసా. అంటే ఇప్పుడు ఆసరా పెన్షన్ తీసుకున్న వారికి ఊళ్ళల్లో, విలేజ్లలో చూసుకుంటే దాదాపు ఒక్కొక్కరికి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న సైతం ఆసరా పెన్షన్ తీసుకుంటున్నారు 4,000, 10,000 రూపాయలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మొత్తానికి తెలంగాణలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కొన్ని పథకాలు అయితే ప్రారంభించాలని చూస్తున్నారు. కాబట్టి దాదాపు ఫిబ్రవరి 3 తారీఖు నుంచి డబ్బులు జమ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లు అనేది ఈ నెల పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు? దాదాపు డిసెంబర్ నెల పెన్షన్లు జనవరి చివరి వారం ఇవ్వడంతో ఇప్పటివరకు కూడా కొంత పెన్షన్లు అనేది ఇస్తూ వస్తున్నారట. దాదాపు 90% నుంచి 99% అయితే కంప్లీట్ అయితే ఒక 1% మాత్రమే మిగిలిపోయింది. అది కూడా ఇక ఈరోజు రేపటితో కంప్లీట్ అయితే కాబోతుంది అనమాట. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారంటే నోటిఫికేషన్ 15 తారీఖున రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రభుత్వం అంతకంటే ముందే మొత్తానికి పెన్షన్లు అనేది పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు భావిస్తున్నట్లు నివేదిక రెడీ అయ్యి బడ్జెట్ సహకరించినట్లయితే, ఆర్థిక పరిస్థితి ఉన్నట్లయితే మొత్తానికి ఈ నెల 23 తారీఖు నుంచే పెన్షన్లు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూడాలి మరి ప్రభుత్వం ఈ 2-3 రోజుల్లో కీలక నిర్ణయాలు, కీలక పథకాలు, కొంతమంది పెన్షన్లు కూడా రద్దు అయితే చేయబోతున్నారట కొత్త విధానంతో. కొత్త రేషన్ కార్డులు అనేది 40 లక్షల మందికి అయితే ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.